రాజమండ్రిలో మరణించినటువంటి మెడికో ప్రియాంక కేసుకి సంబంధించి వాళ్ళ తండ్రి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి. అయ్యా చంద్రబాబు మీకు జాలి లేదా? పవన్ కళ్యాణ్ మీకు మనసు లేదా? అమ్మ అనితమ్మ నీకు ఆడపిల్లలు లేరా? లోకేష్ కనీస స్పందన లేదేంటయ్యా? 3 సార్లు కారుతో ఢీకొట్టి తలపై కారెక్కిస్తే ఇదేనా మీ స్పందన? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజకీయ ఒత్తిడితో కేసును తారుమారు చేయొద్దు. పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటి పర్యంతం. చివరికి ఆ కాన్సెప్ట్ మీద నిన్న చంద్రబాబు గారు నేను చాలా ఆవేదన చెందుతున్నాను, నిన్నటికి ఆయన తండ్రి మాట్లాడాక అప్పుడు ట్వీట్ చేసుకొచ్చారు. ఇవాళ 20 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించారు. అనిత లేదు మేము దీన్ని పరిశీలిస్తున్నాం, ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసేశారు అని చెప్పింది. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు, లేదా వేరే అత్యాచార కేసుల్లో మర్డర్ కేసుల్లో రోడ్డు మీద నడిపించిన వాళ్ళు, గంజాయి తాగారు అన్నటువంటిది వీళ్ళ ఎజంప్షన్ తప్పించి కనీసం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు, తీసుకెళ్ళి చెక్ కూడా చేయించలేదు. రోడ్డు మీద కర్రలతో కొట్టినప్పుడు వీళ్ళని అసలు ఎందుకు దాచేశారు? బయట ప్రపంచానికి తెలియకుండా తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసేసి ఆ పైన జైలుకి ఎందుకు పంపించేశారు అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. వాళ్ళ పేర్లేంటో బయటికి జనం, మిగతా డిజిటల్ మీడియా ఫోకస్ చేసింది కానీ లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళ ఫోటోలు వాళ్ళది మామూలుగా వీళ్ళు రచ్చ చేసి వదిలిపెడతారు కదా, ఇప్పుడు ఎక్కడో ధర్నాలో జరిగితే కూడా రచ్చ చేసేటటువంటి వాళ్ళు ఇందులో మాత్రం దాచేసేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మూడోది వచ్చేటప్పటికి ఇన్సిడెంట్ జరిగిన 3వ రోజుకి కానీ బయట ప్రపంచానికి తెలియలేదు. ఆ తర్వాత కూడా చూసుకుంటే కూల్ అన్నట్టుగా నడిచింది. నిన్న అమ్మాయి చనిపోయినదని అనౌన్స్ చేసిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ స్పందించారు, చంద్రబాబు స్పందించారు, అనిత స్పందించింది, వీళ్ళందరూ స్పందించారు. ఇక్కడ ఈ గ్యాపే అసలు అనుమానాలకి తావిచ్చేది. బట్ ఇవాళ 20 లక్షల రూపాయల సాయం అయితే ప్రకటించారు.